ఫస్ట్ ఏంటి మనం స్టోర్ చేసిన డేటాని బుక్స్లో స్టోర్ చేసాం. ఆ బుక్ అనేది ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా లేదా మిస్ అయినా లేదా బర్న్ అయినా డేటా అనేది రిట్రీవ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఆ డ్రాబ్యాక్స్ వల్ల ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్లో అగైన్ డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల DBMSని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ చేస్తారంటే పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లో, FMSలో డేటా అనేది స్టోర్ చేస్తారు. ఓకేనా, FMSలో స్టోర్ చేసిన డేటా ఏదైతే ఉందో, సపోజ్ నా పెన్ డ్రైవ్లో నేను డేటా అనేది స్టోర్ చేసుకున్నాను. పెన్ డ్రైవ్కి ఏదైనా పాస్వర్డ్ పెట్టడానికి వీలు ఉంటుందా? ఉండదు. పెన్ డ్రైవ్ అనేది ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నేను పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ పెట్టి మర్చిపోయినా వేరే వాళ్ళు తీసుకున్నానంటే నా పెన్ డ్రైవ్లో డేటా ఏదైతే ఉందో ఆ డేటాని వాడు రీడ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. అంటే ఏంటి, సెక్యూరిటీ అనేది అక్కడ లెస్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆ పెన్ డ్రైవ్ అనేది మర్చిపోయినా సరే అది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక కంప్యూటర్ అనేది తీసుకున్నాం అనుకోండి, పీసీ, హార్డ్ డిస్క్. పీసీకి నేను ఏ పాస్వర్డ్, యూజర్ నేమ్ అనేది ఏది అసైన్ చేయకుండా డేటా అనేది నేను సేవ్ చేసుకున్నాను సిస్టంలో సేవ్ చేసిన డేటాని వితౌట్ పాస్వర్డ్ ఎవరైనా ఇన్ కేస్ నేను పాస్వర్డ్ పెట్టకపోతే వేరే వాళ్ళు ఆ డేటాని యాక్సెస్ చేయగలరు కదా. అంటే ఏంటంటే డేటా అనేది వేరే వాళ్ళు యాక్సెస్ చేయడం వల్ల డేటా అనేది సెక్యూరిటీ అనేది లెస్గా ఉండడం వల్ల DBMSని ఇంట్రడ్యూస్ చేశారు. DBMSలో డేటా అనేది ఎలా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తామంటే DBMSలో స్టోర్ చేసిన డేటాకి పాస్వర్డ్, యూజర్ నేమ్ అనేది యాక్సెస్ ఇస్తారు. ఓకే, ఎవరైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఐడెంటిఫైర్ ఉన్నారో వాళ్ళు మాత్రమే డేటాని యాక్సెస్ చేయగలరు. ఓకేనా, అందుకు DBMSని ఇంట్రడ్యూస్ చేశారు. డ్రాబ్యాక్స్ ఆఫ్ FMS, DBMS ఈజ్ ఇంట్రడ్యూస్. ఓకేనా, DBMS అంటే ఏంటంటే మెయిన్ టు స్టోర్ ది డేటా విచ్ వి కలెక్ట్ ది ఇంటర్ రిలేటెడ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ DBMS, database management system. Okay.